జై గురుదేవ్. భక్తి లేని జ్ఞానం వృధా అనే విషయం గురించి తెలుసుకుందాం. సంపూర్ణ జ్ఞానం ఉన్నవారు అనగా ఆత్మజ్ఞానులు నిండు కుండల వంటి వారు. తొణకరు బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్దిమంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు దేనిని పెద్దగా కోరుకోరు. లౌకిక విషయాల్లోవి పట్టవు. వీరికి కావాల్సిందల్లా భగవంతునికి ఆత్మార్పణం చేసుకొని అతనిలో ఐక్యం కావడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తుంటారు. ఆత్మజ్ఞానులు చేసే పనులు ఎంతో విఘ్నతతో కూడుకొని ఉంటాయి. మానవుడు తన జ్ఞానంతో ఎన్నింటినో అనగా విద్యుత్తు, బల్బు, ఫ్యాను, రిఫ్రిజిరేటర్ వంటి విద్యుత్ పరికరాలు కనుగొన్నాడు. ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి, స్వీయ శక్తిని కలిగినవి కావు. వారిని విద్యుత్ శక్తితో అనుసంధానిస్తేనే పనిచేస్తాయి. ఏమిటి ఈ పరికరాలన్నిటిని? ఎలాంటి జ్ఞానం ఉపయోగించకుండానే వాటి స్విచ్ ఆన్ చేస్తే సరి. జ్ఞానం లేని వారు కూడా ఇంతే. అజ్ఞానంతో లోపభూయిష్టమైన జీవితాలు గడుపుతూ ఉంటారు. జ్ఞానం లేని జీవితం కష్టాలమయంగా ఉంటుంది. అతను తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటూ ఉంటాడు. ఒకసారి ఈ దృశ్యాన్ని ఆకాశంలో విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు చూసి తమలో తాము ఇలా అనుకున్నారట: జ్ఞానం లేని ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు. కొమ్మ విరిగాక అతను కిందకి పడిపోవడం ఖాయం. అప్పుడు అతను అమ్మా అని అరుస్తే నేను రక్షిస్తాను, నాన్న అని కేక వేస్తే మీరు రక్షించండి అందంట పార్వతి. ఇద్దరూ సరే అని ఆ వ్యక్తి వైపు చూడసాగారు. అతడు పడిపోతూ చచ్చాను అని అరిచాడంట. ఇద్దరిలో ఎవరినీ తలుచుకోలేదు. ఆపదల నుంచి గట్టెంకించమని ఆపద్బాంధవుని వేడుకుంటేనే కదా కాపాడేది. ఇటువంటి బుద్ధి, వివేచన నిజానికి మనిషికి జ్ఞానం ఉంటేనే పుడుతుంది. కొంత దిశక్తి, పరిశీలన పటిమతో ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవాడు ఎక్కడా ఎలా ఉంటాడు అనే కుతూహలంతో నిరంతరం సాధన చేసేవాడే జ్ఞాని. అతనిపై ఎలాంటి ఐహికమైన కోరికల ప్రభావం చూపవు. ఒక పరమాత్మ సాన్నిధ్యం తప్ప అతనికి మరి ఏది అక్కర్లేదు. ప్రియోహి జ్ఞానినాత్యర్థం అహం సచా మమ ప్రియ. భగవద్గీత 7వ అధ్యాయం 17వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన వాక్యం. నాకు జ్ఞాని అయిన వాడు అత్యంత ప్రియుడు, నేను అతనికి మిక్కిలి ప్రియుడును అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానికి నేను తప్ప ఇంకేమీ అవసరం లేదు. తన్ను నాకు సమర్పించుకుంటాడు. ఆత్మార్పణ బుద్ధితో, శరణాగత భావంతో నన్ను సమీపిస్తాడు. నేను అతనిని కృపాదృష్టితో, ప్రేమభావంతో చూడకపోతే అతనికి శరణాగతి, ఆత్మార్పణం అర్థం లేకపోగా అవి వృధా అవుతాయి కదా. అందుకే నేను అతన్నే ప్రేమిస్తాను, అతనంటేనే నాకు అంత ఇష్టము అన్నది పరమాత్మ భావన. మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వార్థరహిత ప్రేమ చూపగలిగితే దీర్ఘకాలిక శత్రువు కూడా ప్రేమమూర్తిగా మారిపోతాడు. ఈ లోకంలో భక్తి, జ్ఞాన మార్గాలు రెండు వేరు. ఒక రకంగా ఇవి రెండు విరుద్ధాలు కూడా. ఇవి జ్ఞానియే భక్తుడుగా కూడా అవడం విశేషం. భక్తి లేని జ్ఞానం నిస్సారమైనది. ఆత్మజ్ఞానం అనేది సాధన ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానులు సమస్త జీవకోటి మానవ కళ్యాణానికి బాటలు వేస్తారు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.